ఓం శాంతి. నేను బ్రహ్మకుమారి బిందు మాట్లాడుతున్నాను. అయితే మనకి చాలా మంది క్వెషన్స్ వస్తూ ఉంటాయి మనసులో అన్నమాట. ఈ బ్రహ్మకుమారీస్ లైఫ్ అంటే ఎప్పుడు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు? అనిపిస్తూ ఉంటది. కొంతమంది కాల్ గూడా చేస్తారనమాట మాకు. సిస్టర్స్ మాకింకా ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాం. మీ సెంటర్స్ లోపలే, మీ ఆశ్రమంలో మేమెప్పుడు రావాలి? అలా మాకీ లైఫ్ వద్దు అనేసి కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా మీకు? ఏంటంటే, అట్లా ఏదో మనకి ఇంట్లో సంబంధాలలో ఏదో గొడవలయిపోయినాయి, నాకొద్దు ఈ రిలేషన్స్ అనిపిచ్చేసి, ఏదో సన్యాసం తీసేసుకోవాలని, అలాగ ఆలోచన ఉన్నవాళ్ళు రావాలి అని కాదు బ్రహ్మకుమారీస్ దగ్గరికి. అలా కాదు. ఇక్కడికి రావాలన్నా, ఇక్కడ సెంటర్‌లో ఉండాలన్నా కూడాను ఒక సిస్టమ్ ఉంటుందనమాట. ఆ సిస్టాన్ని మనం మెల్లమెల్లగా స్వీకరించగలిగితేనే మనం ఇక్కడ ఉండగలుగుతాం. అంతే కదండీ! ఎవరైనా కూడా ఒక లైఫ్ స్టైల్ ఇష్టపడితేనే ఆ లైఫ్ స్టైల్‌ని కొనసాగిస్తారు. లేకపోతే మధ్యలోనే ఆపేస్తాము. కాబట్టి ఇది కూడా ఒక బ్రహ్మకుమారీస్ అనేది కూడా ఒక ప్యూర్ లైఫ్ స్టైల్ అనమాట. సో, అలాంటి లైఫ్ స్టైల్ నాకు నా ఇంటర్మీడియేట్ స్టేజ్‌లో అనమాట. ఇప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాలిడేస్‌లో ఈ బ్రహ్మకుమారీస్ యొక్క కనెక్షన్‌లో వచ్చాను. చెప్పాలి అంటే మా చిన్నప్పుడు అనమాట సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్ టైంలో స్కూల్‌కి వెళ్తున్నప్పుడు కూడాను మేము చాలా మంది చూసాం. ఇలా వైట్ డ్రెసెస్ ఏసుకున్న కొంతమంది పీపుల్ వెళ్ళేవాళ్ళనమాట. చూసేవాళ్ళం. అంటే మేము ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. కానీ చూసాను అని గుర్తుంది. సో, అలాగా నాకు వీళ్ళ టచ్ ఎప్పుడొచ్చింది అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాలిడేస్‌లో వచ్చింది. మా ఫాదర్ ఎళ్లారనమాట. ఎందుకెళ్ళాల్సొచ్చింది అంటే మా ఫాదర్‌కి కొద్దిగా ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ వచ్చింది తన లైఫ్‌లో. తను ఒంటరిగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు మైండ్‌లో. అలాంటి టైంలో ఆయనకి ఈ బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ యొక్క పరిచయం దొరికేసి ఫ్రెండ్ ద్వారా వారు వెళ్ళడం చేశారు. సో, అట్లా మాకు గూడా మా చిన్నతనం నుండి సత్సంగాలకు వెళ్ళటం కానీ చాలా ఇష్టం. సో, అట్లానే మా ఫాదర్ మమ్మల్ని తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఇక్కడున్న ప్రీచర్స్ వింటూ ఉంటే క్లాసెస్ చాలా మంచిగా అనిపించిందనమాట మనసుకి. సో, అట్లాగా నా యొక్క ఇంటర్ స్టేజ్‌లోనే అనమాట బ్రహ్మకుమారీస్ యొక్క నాలెడ్జ్ వినడం నేను స్టార్ట్ చేశాను. చేస్తున్నాను. అలా నా స్టడీస్ కూడా అనమాట కంప్లీట్ చేసుకుంటూ అలా నా ఎంఎస్‌సి కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ మీన్ టైమ్‌లోనే నాకు ఈ లైఫ్ స్టైల్ చాలా బాగా నచ్చింది. నా సిస్టర్స్‌ని చూసేవాళ్ళను, ఈ డ్రెస్ కానీ, ఇక్కడున్న వాతావరణం కానీ, వీళ్ళ సర్వీస్ కానీ అనమాట చాలా బాగా నచ్చింది నాకు. అంటే మనకు తెలియకోకుండానే నా కోరిక ఏదైతే ఉన్నిందో ముందనమాట నేను డాక్టర్ కావాలని చెప్పేసి అలా చాలా ఇష్టం ఉండేది నాకు. సర్వీస్ చేయాలి అని చెప్పేసి. సో, దాని కొరకే నేను కష్టంగా అలా ఎంసెట్ కూడా రాయడం చేశాను. సో, అట్లా మళ్ళీ ఎంఎస్సీ వరకు చేయడం చేశాను. సో, అలా తర్వాత నాకు కంప్లీట్‌గా ఈ సర్వీస్‌లోనే వచ్చేయాలి. అంటే లోపల నుంచి నాకు అలా అనిపించిందనమాట. ఏమని అంటే నా 24/7 టైం అంతా కూడాను ఈ గాడ్లీ సర్వీస్‌లో పెడదాము. అంటే నాకు ఆంతరికంగా అనమాట కావాల్సినటువంటి మాకు చిన్నప్పటి నుండి మనకేముంటుందండి చదువుకోవాలనే ఉంటుంది. నేను బ్రహ్మకుమారీస్ కూడా ఎందుకొచ్చానంటే ఫస్ట్ టైం అనమాట. నేను బాగా చదువుకుంటున్నాను. నాది బాగా అంటే మంచి హై క్వాలిటీ స్టడీస్ ఉంటుండే. సో, గాడ్ అన్నీ ఇస్తారని ఒక నమ్మకం. మా తల్లిదండ్రులు మాకు నేర్పించింది అదే అనమాట. వారు చెప్పేవారు ఏమని అంటే, "అమ్మా మీకు నేను కావాల్సిన వస్తువులు ఇస్తాను. కానీ మీకు కావాల్సినవన్నీ ఇచ్చేది హ్యాపీనెస్ కానీ అది భగవంతుడు ఒక్కరే" అని మాకు అలా చెప్పేవారనమాట. సో, అట్లా మాకు నా చదువులో కూడాను మంచి ర్యాంక్ రావాలన్నా కూడా గాడే ఆ స్కోప్ అని చెప్పేసి అలా బ్రహ్మకుమారీస్ దగ్గర రావడం చేశాను. అప్పుడు నాకు ఒకటే ఉంటుండే, నేను మంచిగా డాక్టర్ అవ్వాలి అనేసి అదే కోరిక ఉంటుండే. నేను పరస్పరంలో మనం కలిసినప్పుడు ఎట్లా అంటే ఫ్రెండ్లీగా బాగా ఉండాలనేదైతే అనిపిస్తూ ఉండేది అంతే. కానీ ఇలా లవ్ అనేది ఒక టాపిక్ మా లైఫ్‌లో ఎప్పుడు కూడాను రాలేదనమాట. స్టడీస్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుండేది. తల్లిదండ్రులు కూడా ఎప్పుడు మాకు బాగా చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి అనే మైండ్ ట్యూనింగే ఉంటుండేది. కాబట్టి మాకెప్పుడు అదే ఆలోచనలు ఉండేవి. సో, అలాగా ఈ యొక్క సర్వీస్ మోటివ్‌లోనే అనమాట మేము ఇంకా ముందుకెళ్ళాలి అనిపించింది. అంటే అటైన్‌మెంట్స్ ఏదో పొందాలి, కారు, బంగ్లా అని అంటే ఎప్పుడు మేము అలా ఎప్పుడు థింక్ చేయలేదు కూడా ఎప్పుడు. ఆ థాట్ రాలేదు. కానీ ఒకటి మాత్రం ఉండేదనమాట మైండ్‌లో. నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా అనమాట నేను ఏదో విధంగా వాళ్ళని హ్యాపీగా పెట్టాలి. అది నా రిలేటివ్స్ కావచ్చు, నా నైబర్స్ కావచ్చు, నా క్లాస్‌మేట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ. వాళ్ళకి కావాల్సినవి నేను సాధ్యమైనంత వరకు ఇవ్వాలి. దాని కొరకు నేను కష్టపడాలి. నేను బాగా ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించాలి. నా చెల్లెలు గానీ, నా తమ్ముడికి కానీ వీళ్ళందరికీ వాళ్ళు అడిగిన కోరికలన్నీ తీర్చాలి అనేది అలా కోరిక ఉండేది నాకు. అదే నేను చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ననమాట. సో, అట్లా ఉన్నింది కాబట్టి మా మోటివ్ ఇక్కడికి రావటంతో ఇక్కడున్న మోటివ్ అనమాట అందరికీ పీస్ ఇవ్వాలి. అన్‌లిమిటెడ్‌గా సర్వీస్ చేసేవాళ్ళు సిస్టర్స్ కూడాను. అది చూసేది ఇంకా నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది దీనిపైన. అది తెలియకుండానే ఒక అట్రాక్షన్. మీకు చెప్తే నవ్వుతారేమో. నాకెలా అనిపించేదంటే నా స్టూడెంట్ లైఫ్‌లో ఒక బ్రాంచ్‌కెళ్ళాను. దిల్‌షుక్ నగర్ బ్రాంచ్.
బ్రహ్మకుమారి సెంటర్‌కి. అక్కడ ఒక సోఫా ఇలా లేకపోతే ఈ చైర్ ఉంది. ఇక్కడ పెట్టారు. ఈ చైర్‌ని ఈ స్టైల్ కాకుండా కొంచెం క్రాస్‌గా పెట్టినా కూడా నాకేదో ఒక తెలియని ఒక అట్రాక్షన్. కొత్తగా అనిపిస్తుంది ఈరోజు ఇలా చైర్ పెట్టడము అని ఒక చిన్న చిన్న చేంజెస్ జరుగుతున్నా కూడా భగవంతుడి ఇంట్లో ఆ చేంజ్ నాకు చాలా అట్రాక్షన్. ఎట్లా అంటే మనకి 7 వండర్స్ చూస్తే ఎంత హ్యాపీగా మీరు ఫీల్ అయితారో అంత హ్యాపీనెస్ నాకు లోపల అనిపించేదనమాట. సో ఆ సెంటర్‌లో ఏ చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నా కూడా నాకు చాలా హ్యాపీగా భగవంతుడి ఇంట్లో చేసే సేవ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చేది. చిన్న చిన్న సేవలే చేస్తాం మేము కూడా. ఏం చేస్తాము, ఇక్కడ ఉన్న చైర్‌ని మళ్ళీ రీప్లేస్ చేస్తాము. అంతే కదా! మన ఇంట్లో మనం ఎట్లా క్లీనింగ్ చేసుకుంటామో అట్లా ఇక్కడ మేము కూడా అనమాట చిన్న డస్టింగ్ చేసినా, చిన్నగా మనం చిమ్మినా కూడాను ఒక తెలియని ఒక ఆనందం కలుగుతుండేది. ఎందుకంటే భగవంతుడి పైన ప్రేమ ఉండేది కదా! భగవంతుడి ఇల్లు కూడా బాగా పెట్టాలి, నీట్‌గా ఉంచాలి, మూల మూలకు కూడా నీట్‌గా పెట్టాలి అని అలా మా లోపల ఈ సేవ అన్న భావన కూడా పెరిగిందనమాట. అలా నెమ్మదిగా చెప్పాలంటే నా లైఫ్‌లో రియల్‌గా ఇది ఏదైతే మనం అంటాం చూడండి, ఏంటంటే సేవా దృక్పథం ఉండాలి, డొనేషన్ చేయడం కానీ కంట్రిబ్యూషన్స్ కానీ చెయ్యాలి అని అంటూ ఉంటారు అందరూ కూడాను, దానాలు చెయ్యాలి అనేది. అలాంటి ఒక థాట్ అనమాట నాకు ఈ ఆర్గనైజేషన్‌లోకి వచ్చిన తర్వాతనే నాకు మనసులో కలిగింది. ఇప్పుడు మనం వింటూ ఉంటాము, ఎక్కడో ఏదో జరిగిపోయింది అంటే వాళ్ళకి మనం బట్టలు కానీ ధన రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఫ్లడ్స్ వచ్చిన వాళ్ళకి అని చెప్తూ ఉంటారు. సో అవన్నీ జనరల్‌గా వినేవాళ్ళం మేము. కానీ ఎప్పుడు ఇక్కడ కనెక్షన్‌లోకి వచ్చానో బ్రహ్మకుమారిస్ దగ్గరికి, అప్పుడు నాకు స్పెసిఫిక్‌గా అన్నమాట దీన్ని నేను ఏదో ఒక రూపంలో వాళ్ళకి అందించాలి సేవ అనేది స్టార్ట్ అయింది మైండ్‌లో. సో నాకెలా అనిపిస్తదంటే ఇక్కడ నేను భగవంతుడి యొక్క కనెక్షన్‌లో రావటం వల్లనే నా లైఫ్‌లో ఇలాంటి పెద్ద భావన అంటే కంట్రిబ్యూషన్ చేయాలి, సేవ చేయాలి అందరికీ. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఆ సేవా భావన అందరికీ, విశ్వంలో ఉన్న అందరూ నాకు బ్రదర్స్ అండ్ సిస్టర్సే. అందరూ మంచిగా చూసుకోవాలి నేను అని ఆ పెద్ద అన్‌లిమిటెడ్ థాట్ అనేది నాకు ఇక్కడ కలిగింది ఈ కనెక్షన్‌లో రావడమే. అంటే నాకు అంటే మాకు ఆ చిన్న స్టేజ్ కదా, 17, 18 ఇయర్స్ టైం కదా. అలా మేమేదో దీని గురించి తెలిసేమీ రాలేదు. అంటే నాన్నగారు వెళ్ళేవారు, సో మేము వెళ్ళేవాళ్ళం అంతే. అలా వెళ్తూ వెళ్తూ అది బ్రహ్మకుమారి సెంటర్ అని, ఇక్కడ ఏంటి అని చెప్పేసి అలా మెల్లమెల్లగా ఒక స్టెప్ వైజ్‌గా మాకు తెలిసింది. ఇక్కడ ఈ సెంటర్ గురించి ఎప్పుడు వినలేదు. రావడంతోనే ఇక్కడ ప్రాక్టికల్‌గా చూసాం. వినడం జరగలేదు, ప్రాక్టికల్‌గా చూసాను ఏంటి సత్యము అనేది. ఆ అపోహలు ఎప్పుడు నేను వినలేదు ఆ వయసులో కూడా అనమాట. అంటే మా ఫాదర్ ద్వారానే నేను రావడం చేశాను. సో మా మదర్‌తో మేమందరం కూడా సిస్టర్ కానీ బ్రదర్ కూడా అనమాట ఈ ఆర్గనైజేషన్‌లో రావడము, మెడిటేషన్ చేయటము, మార్నింగ్ అవర్సే కదండీ. స్కూల్‌కి వెళ్ళేకి ముందర కానీ కాలేజ్‌కి వెళ్ళేకి ముందరే మాది అయిపోతుంది మెడిటేషన్, ఈ గాడ్లీ వర్షన్స్ వినడం. తర్వాత మా యాక్టివిటీస్‌లోకి వెళ్ళిపోవడం చేసేవాళ్ళం అనమాట. సో మాకేమి ఇది ఇబ్బందికరంగా కూడా అనిపించలేదు లైఫ్ స్టైల్ ఫాలో చేయాలి అంటే. ఇంకా మాకు ఈజీ అనిపించింది ఇంకా. ఎందుకంటే మనకున్న బిజీ లైఫ్‌లో గజిబిజి చేసుకోకుండా, డిస్టర్బ్ కాకోకుండా ఫ్రీ మైండ్ పెట్టుకొని ఫ్రీడమ్‌గా ఉండాలి అంటే ఈ నాలెడ్జ్ చాలా హెల్ప్ చేసింది మాకింకా.